వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న తండ్రి వందనాలు. యోధా పత్రిక ధ్యానము మాకు దీవెనకరంగా ఇవ్వండి. ఎపిసోడ్ సహకారులను పంపించండి. యేసు నామమున వేడుచున్నాము, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం క్రొత్త నిబంధన గ్రంథం యోధా పత్రిక మీ ఎదుట ఉంచుకోనండి. యోధా వ్రాసిన పత్రిక. యోధా పత్రిక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 65వ పుస్తకం. ఒకే అధ్యాయం 25 వచనాలు. ఒకే అధ్యాయం 25 వచనాలు. 613 పదాలు. 613 పదాలు. ఇందులో ప్రశ్నలు లేవు. క్రీస్తు శకం 66వ సంవత్సరంలో ప్రభువు సోదరుడు అని పిలువబడిన గుర్తింపబడిన యూదా అను వ్యక్తి చేత ఈ యొక్క గ్రంథము వ్రాయబడింది. ఇది పత్రిక, ఎపిస్టల్. దీనిలో సంఘానికి, మొదటి శతాబ్దపు సంఘానికి యేసుక్రీస్తు ప్రభువు సహోదరునిగా తనను తాను తగ్గించుకొని యాకోబు సహోదరుడైన యోధాగా వర్ణించుకొని, యాకోబు యోధా యేసుక్రీస్తు ప్రభువు యొక్క సోదరుడు. ప్రొటెస్టెంట్ వర్షన్లో మరియకు, యేసు తల్లి మరియకు యేసు అనంతరం 4 కుమారులు ఉన్నారని. ప్రొటెస్టెంట్ వర్షన్లో ఇలా ఉంటే, కేథలిక్ వర్షన్లో వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువును జన్మ ఇచ్చిన తరువాత మరియమ్మ కన్యకగానే ఉండిపోయిందని వారి ఆర్గ్యుమెంట్ ఉంది. యోధాను గూర్చి యేసుక్రీస్తు ప్రభువు యొక్క డైరెక్ట్ బ్రదర్, ఆయన యొక్క సోదరుడుగా చెప్పబడిన తనను దాసుడుగానే చెప్పుకున్నాడు, బంధువుగా చెప్పుకోలేదు. ఈ అధ్యాయము అంతా మనం చదువుతున్నప్పుడు మనకు కలిగేటి రక్షణను గురించి విశేష ఆసక్తి కలిగి ప్రయాసపడ్డాడు. ఒక ప్రధాన విషయాన్ని మనం గుర్తించాలి. ప్రయాసలు అనేకము, అయితే ఏ ప్రయాస ఉత్కృష్టమైనది? ఉత్కృష్ట ప్రయాస ఏమిటంటే, రక్షణను గూర్చి ప్రజలు తెలుసుకోవాలని చేసే ప్రయాసం. నేను నిన్నటి దినాన హైదరాబాద్ పట్టణంలో గీతమ్స్ అనేటువంటి యూనివర్సిటీ, అటానమస్ యూనివర్సిటీ కాన్వకేషన్ ఫంక్షన్లో అటెండ్ అయ్యాను. ఆ ఫంక్షన్లో చాలా పెద్ద పెద్దవారు, ఇండస్ట్రీస్లో విప్లవం సృష్టించినటువంటి మల్లేశం అనేటువంటి ఆయన, కార్నియా కంటి విభాగంలో ప్రపంచానికే ఒక మార్గదర్శకం చేసినటువంటి రావు గారు, అలాగే ఇస్రోలో 16 సంవత్సరాలు అబ్దుల్ కలాంతో పనిచేసిన ప్రొఫెసర్ డాక్టర్ సురేష్ గారు, ఇలా టాపర్స్ అంతా కూడా వివిధ రంగాల గురించి మాట్లాడుతున్నారు. భారతదేశాన్ని అగ్రగామిగా చూడాలని, యూనివర్సిటీస్లో 500 యూనివర్సిటీస్లో ఒకటిగా
దాన్ని స్థాపించాలని. దేర్ ఆర్ సో మెనీ గోల్స్ అబౌట్ సో మెనీ సబ్జెక్ట్స్. అయితే ఇవన్నీ కూడాను భూమి మీద భౌతిక జీవితం కొరకే ఉపయోగపడతాయి. కానీ సువార్త ప్రకటన భూమి మీద ఉపయోగపడుతోంది. భూమి మీద నుండి ఒక మానవుడు వెళ్ళిపోయినాక భౌతిక మరణం తర్వాత అత్యధికమైనటువంటి మేలుతో నింపబడుతోంది. కనుక విశేష యత్నం, ప్రయత్నం, విశేషమైనటువంటి కృషి, విశేషమైనటువంటి ప్రయాస సువార్తను గురించి ఉంది, దాని గురించి మాట్లాడుతున్నాను అన్నాడు. కనుక దేవుడు గ్రేట్ కమిషన్ ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఆకాశానికి ఆరోహణం అయ్యేటప్పుడు, ఆయన పునరుద్ధానం తర్వాత 40 దినాలు భూమి మీద తిరిగిన తర్వాత ఆయన ఆకాశానికి మేఘాలపై కొనిపోబడే ముందు ఆయన చక్కటి మాటలు చెప్పాడు. ఒలీవ కొండ దగ్గర మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. కాబట్టి ఈ సర్వలోకానికి కలగవలసిన రక్షణను గురించి చెబుతున్నాడు. ఆ రక్షణకు ఆధారం విశ్వాసము, విశ్వాసానికి ఆధారము అపోస్తలుల బోధ, క్రీస్తు నుండి పొందిన పర్ఫెక్ట్ డాక్టర్. కాబట్టి తీర్పును తప్పించేటువంటి ఆ అద్భుతమైన సాల్వేషన్ గురించి ఎలా ఏమి చేస్తున్నాడు అనేది మొదట 4 వచనాల్లో చూస్తాం. తర్వాత ఎవరైతే సువార్త నమ్మలేదో, వారు పాపములు ఇష్టపూర్వకం కొనసాగారో, వారి యొక్క ఫేట్, నాశనం, దేవదూతలు దేవుని తిరస్కరించినప్పుడును, సొదొమ గొమొర్రా ప్రజలు దేవుని తిరస్కరించినప్పుడు జరిగిన సంభవాన్ని గురించి 7వ వచనం వరకు రాశాడు. తర్వాత 8వ వచనం నుండి చాలా ప్రధానమైనటువంటి విషయం, ధర్మశాస్త్రాన్ని మోషే తీసుకొచ్చాడు, ప్రభు ఇచ్చాడు. ఈ మోషే సైతం ధర్మశాస్త్ర విషయంలో దేవుని మాట వినటంలో తప్పిపోయాడు. ఆ కారణం చేత మోషే యొక్క సోల్ని లూసిఫర్ డిమాండ్ చేస్తున్నాడు పాతాళానికి ఇమ్మని. వేదనా స్థలానికి ఇవ్వాల్సిందని డిమాండ్ చేస్తున్నప్పుడు ప్రభు మిఖాయేలును పంపించి గద్దించి పరదేశుకు పంపించాడు. కాబట్టి మోషే ప్రత్యేకంగా ధర్మశాస్త్రం తెచ్చిన వ్యక్తి ధర్మశాస్త్రం పాటించలేకపోయినప్పుడు ఏ విధమైన పరిస్థితి వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఫాలెన్ ఏంజల్స్ ఏ విధంగా పడిపోయారో వారికి ఏ విధమైన శిక్ష ఉన్నదో తెలియజేశాడు. 11వ వచనం నుండి చూస్తే కయీనును గురించి మాట్లాడాడు. కయీను లోకాన్ని ప్రేమించినవాడు, బిలాము లోకాన్ని ప్రేమించినవాడు, కోరహు కుమారులు డిస్ట్రక్షన్ గురించి మాట్లాడుతున్నాడు, ఆత్మలు నశించటాన్ని గురించి మాట్లాడుతున్నాడు యోధ. వారి కనుల ఎదుట వారి ముందు నివసించిన ప్రజలు ఎలాగన ధిక్కారం చేసి దేవుని తృణీకరించి వెళ్ళారో తెలియచేస్తున్నాడు. కనుక మనకు 13వ వచనం వరకు ఆ వివరాలు కనబడుతున్నాయి. ఇక 14వ వచనం నుండి 16వ వచనం వరకు ఆదాము నుండి 7వ వాడైన హనోకును గుర్చి, అతని విశ్వాసమును గురించి, అతని భక్తిని గురించి చాలా వివరంగా, తీర్పు యొక్క డెలివరెన్స్, తీర్పు నుంచి విడుదల పొంది అతడు ఎట్లా వెళ్ళాడు, దురాశల వలన నడిచే మనుషుల నిమిత్తం
సణుగుకునేటువంటి వారు, డంబపు మాటలు పలికేటువంటి వారు ఏ విధంగా ప్రభు యొక్క రాకడలో నశిస్తారో రాశాడు. ఇక 17-18 వచ్చిన నుండి 22వ వచనం వరకు అంత్యకాలమున జరిగేటువంటి సంగతులను గూర్చి జ్ఞాపకం చేశాడు. ప్రకృతి సంబంధులు ఎట్లా ఉంటారో వివరించాడు. విశ్వాసులు అతి పరిశుద్ధమైన దాని మీద తమ జీవితాన్ని కట్టుకుంటూ ప్రార్థనతో జీవార్థమైన కనికరాన్ని పొంది క్రీస్తు కొరకు ఎలా ఎదురు చూడాలని రాశాడు. ఎవరైనా విశ్వాసులు గనుక బ్యాక్లాగ్ అయితే, పడిపోతే వాళ్ళను జాగ్రత్తగా మరలా తిరిగి ప్రభువులో నిర్మాణం చేయమన్నాడు. తర్వాత దీవెనతోటి 24-25 వచనాలు దీన్ని ముగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదా పత్రికలోని ఈ 25 వచనాలు కొంచెం వివరంగా 1-2 దినాలు మనం కొన్ని విషయాలు ఎందుకు దైవజనుడు ఇవన్నీ చెప్పాడో, విశ్వాసము కొరకైనటువంటి ఆ తృప్తితో జీవించాల్సినటువంటి అవసరం, విశ్వాసాన్ని కాపాడుకోవాల్సినటువంటి అత్యవసరతను గురించి ఏ విధంగా తెలియచేశాడో మనం పరిశీలన చేయాలి. యూదా వ్రాసిన పత్రిక 1వ వచనం నుండి వాక్యాన్ని మీరు చూడాలి. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడును అయిన యూదా, తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడి క్రీస్తు యేసు నందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి ఆయన మీకు కనికరము, సమాధానము, ప్రేమ విస్తరించును గాక. ఎవరికి రాస్తున్నాడంటే, దేవుని యందు ప్రేమించబడి యేసునందు భద్రము చేయబడిన పిలువబడిన వారికి రాస్తున్నాడు. జూడ్, a servant of Jesus Christ and brother of James, to those who are called, beloved in God the Father, and kept for Jesus Christ. యేసు క్రీస్తు యందు భద్రం చేయబడి తండ్రి అయినటువంటి దేవుని యందు ప్రేమించబడి ముందస్తుగా దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్న ప్రణాళిక. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు మిమ్ములను ఏర్పరుచుకొనేను అని చెప్పబడినటువంటి దాని విషయంలో ఈ వివరణ రాస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, పరిశుద్ధ లేఖనాలు స్టేటస్ ఆఫ్ ద బిలీవర్, విశ్వాసి యొక్క స్థాయి, అంతస్తు, పొజిషన్ ఆఫ్ ద బిలీవర్, విశ్వాసి యొక్క ప్రస్తుత స్థితి ఏమని రాస్తున్నాడు? క్రీస్తునందు భద్రము, తండ్రి యందు ప్రేమించబడుట, పిలువబడిన వారు. The believer cannot lose his salvation. విశ్వాసి తన రక్షణ ఎంత భద్రంగా కలిగి ఉంటాడో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎన్నడూ దాన్ని పోగొట్టుకోడు. అది దేవుని ఉచిత కృపావరం, మనలను బట్టి ఇవ్వబడలేదు, మన కొరకు ఇవ్వబడలేదు, ఆయన నిమిత్తం ఇవ్వబడినది అది. కనుక మన యొక్క ఫ్రీ విల్ ఆయన యొక్క ప్రీడెస్టినేషన్లో ఎంత పాత్ర ఉన్నది అని అనగా, మన హృదయాలను బట్టి కాదు, మన పరిస్థితులను బట్టి కాదు, ఆయనను బట్టి, ఆయన ఏర్పాటును బట్టి. కనుక రక్షణ ఎవరు పొందుతారో ఎరిగిన దేవుడు, సర్వజ్ఞానములో ఎరిగిన దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. దాన్ని సెపరేట్ చేసి చూడలేం. ఫ్రీ విల్ ఆపరేట్ అవుతుంది అని ఎవరి విషయాన ఎరిగాడో వారిని పిలిచాడు.
వారిని ఏర్పరచుకున్నాడు. వారికే ఆత్మ చేత ఆ కనులు తెరవబడిన అనుభవాన్ని ఇచ్చాడు. కనుక రక్షణ విషయంలో మన అంగీకారమే ఫ్రీ విల్. మనము యేసు చేసిన దానిని అంగీకరించుటయే ఫ్రీ విల్. ఇంకా అంతకుమించి మనం చేయాల్సిందేమీ లేదు. ఏదైనా వనములో ఆదాము తన పాపము నుండి తను రక్షించుకోవటానికి తానేమి చేయలేకపోయాడు. తాను కుట్టుకున్న అంజూరపాకులు సరిపోలేదు. దేవుడు తానే చర్మపు చొక్కాయలు చేయించి ఇచ్చాడు, తొడిగించాడు. మరి ఆదాము చేసినది ఏముంది? ఫ్రీ విల్ ఏమిటి ఆదాముది? దేవుడు తొడుగుతున్నప్పుడు ఒప్పుకున్నాడు, తొడుగుతున్న దాన్ని అంగీకరించాడు. అదే అంతవరకే, అదే ఫ్రీ విల్, ఆ పార్ట్ వరకే. కనుక నోవాహును దేవుడు రక్షించటానికి పిలిచినప్పుడు జలప్రళయము నుండి తప్పించబడుట కొరకు ఓడను నిర్మాణము చేసినప్పుడు నోవాహు యొక్క పాత్ర దేవుని యొక్క పిలుపుకు అంగీకారం చెప్పటమే. కాబట్టి మన యొక్క జీవితాల్లో మనము రక్షించబడుటకు కావలసిన సమస్తము ఆయన చేస్తున్నాడు. ఆయనను అంగీకరించటం అనేది మన చిత్తముగా మారాలి, మన ఇష్టముగా మారాలి. నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అన్నప్పుడు అదే ఫ్రీ విల్ అయింది. అర్థమవుతుందా? మానవ చిత్తము ఎక్కడ బ్రేక్ అవుతుందో అదే మానవుని యొక్క చిత్తం కావాల్సి వస్తుంది దేవుని విషయంలో, రక్షణ విషయంలో. యేసుక్రీస్తు ప్రభువు చిత్తము ముఖ్యం కాదన్నాడు. తండ్రి నీ చిత్తమే, నా చిత్తం కాదు. మరి నా చిత్తం కాదన్నప్పుడు ఫ్రీ విల్ ఏంటి అక్కడ? దేవుని చిత్తాన్ని అంగీకరించడమే ఫ్రీ విల్. అర్థం చేసుకోవాలి బైబిల్. ఆర్గ్యుమెంట్ అవసరం లేదు ఇందులో. యేసుక్రీస్తు ప్రభువు తన చిత్త ప్రకారం వెళ్ళాల సిలువకి, దేవుని చిత్త ప్రకారం వెళ్ళాడు. తండ్రి నీ చిత్తం అయితే దీన్ని తొలగించన్నాడు, అది ఆయన చిత్తం. తొలగించనేది యేసుక్రీస్తు యొక్క హృదయంలో ఉన్నటువంటి పరిస్థితి. అది ఫ్రీ విల్ అవుతుంది. అయితే దాన్ని కాదు ఆయన చేసింది. దేవా నీ చిత్తం సిద్ధించును గాక, అది ఫ్రీ విల్గా మార్చుకున్నాడు. అది అన్నమాట దేవుడు సర్వజ్ఞానంలో ఎరిగి ఏర్పరచుకున్నది అంటే వాళ్ళనమాట ప్రభు పిలిచింది. ఈ మెట్టు అర్థం కాకపోతే అంత కన్ఫ్యూజనే. ప్రపంచంలోని క్రైస్తవ దేశాల్లో థియాలజియన్స్ వేదికలు పెట్టి డిబేట్స్ చేస్తున్నారు. నేను చూశాను వాటిని. ఇద్దరు బైబిల్లో చెబుతారు, కానీ ఎక్కడ సింక్రనైజ్ అవుతోందనేది చెప్పలేకపోతున్నారు. ఎందుకు విడిగా ఉండాల్సిన పని ఏమీ లేదు. యేసుక్రీస్తువే మనకు ఆధారం. యేసుక్రీస్తు యొక్క ఫ్రీ విల్ ఆపరేషన్ ఉన్నదా? దైవచిత్త నిర్మాణమే విశ్వాసికి ఫ్రీ విల్ అవుతుంది. దేవుని చిత్తాన్ని తిరస్కరించడమే అవిశ్వాసికి ఫ్రీ విల్ అవుతుంది. ఇది వెరీ సింపుల్ కాన్సెప్ట్. అది నా ఫ్రీ విల్ ఎట్ట అవుతుంది? నాకు ఇష్టం లేదంటే, నీకు ఇష్టం లేనిది దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని అవలంబించడమే నీ చిత్తంగా మార్చుకున్నప్పుడే నువ్వు పిలువబడిన వాడివి, ఏర్పరచబడిన వాడివి. కనుక ఇది యేసుక్రీస్తునందు భద్రం చేయబడ్డ వారము, దేవుని యందు ప్రేమించబడిన వారము. దేవుని యందు ప్రేమించబడిన వారము. ఆయన పిలువబడిన వారికి శుభము అని చెప్పి రాస్తున్నాడు. Those who are called, beloved in God the Father, and kept for Jesus Christ. Kept for Jesus Christ. యేసుక్రీస్తు యందు అని తెలుగు తర్జుమా, యేసుక్రీస్తు కొరకు భద్రం చేయబడ్డాం మనం.
కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా చెప్పాడు, క్రీస్తు యేసు నందు దేవుని యందు మనం భద్రం చేయబడ్డాం. నోబడీ కెన్ టచ్ us. We must understand the power and the great concern of God towards us. దేవుని యొక్క శక్తిని, ఆయన యొక్క కనికరాన్ని మన పట్ల మనం అర్థం చేసుకుంటే మన బ్రతికే మారిపోతుంది. నాకు సంభవించుచున్నవన్నీ మేలు కరుగుట కొరకు దేవుడే చేస్తున్నాడనే ఒక్క ఆలోచన మన సంభవాల విషయంలోని కలుగు శోధనలన్నింటికి జవాబుగా మారిపోతుంది. అర్థం చేసుకోండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములోని పవిత్రమైనటువంటి వారిగా, పరిశుద్ధులుగా లెక్కించబడినటువంటి విశ్వాసుల సమూహం ఉన్నదే, అది దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడుటలో వారు అంగీకరించిన వారే. కనుక మనం భద్రం చేయబడ్డాం యేసుక్రీస్తులో. ఎవడును మనల్ని ముట్టలేడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 37వ వచనంలో క్రీస్తు మన పక్షమునుండగా, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఆ నిజ అర్థాన్ని అపార్థం చేసుకోకూడదు. మనకు విరోధి ఎవడు అంటే లోకల్ ఫిజికల్ కాంటెక్స్ట్లో చూడకూడదు. కోర్టుకి వెళ్ళాం కాబట్టి మనకు ఎవడు విరోధి లేడు అట్లా అనుకోకూడదు. ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది సమాజంలో కాబట్టి మనకంటే గొప్పవాడు లేడు, మనకు ఎవడు విరోధం వస్తాడు అనుకోకూడదు. ప్రభు అడుగుతోంది ఆ విషయాన్ని కాదు, ఆత్మ విషయమున నీకు విరోధి ఎవడు? ప్రభువు నీ పక్షమున ఉండగా నీకు విరోధి ఎవడు? హూ కెన్ స్టాండ్ అగైనెస్ట్ యూ? నీకు విరోధంగా నిలిచి గెలిచేవాడు ఎవడుంటాడు? నీ ప్రభువు నీ పక్షంగా నిలబడుతున్నప్పుడు ఆయన శక్తిని గురించి రాశాడు, ఆయన అపారమైనటువంటి బల సంపత్తిని గురించి రాశాడు. ఆయన నీతో నీ పక్షంగా ఉంటే మరణం కూడా నిన్నేం చేయలేదు కదా, తిరిగి లేవనెత్తుతాడు. మనుషులు ఏం చేయగలుగుతారు? మరణం ఇస్తారు, ఫిజికల్ డెత్, మర్డర్ చేసేస్తారు. కానీ ప్రభువు లేపుతాడే, తిరిగి ప్రభువు లేపుతాడు కదా. కనుక మానవుణ్ణి మరణం, భౌతిక మరణం కలవర పెడుతుంది, కానీ విశ్వాసిని భౌతిక మరణం కలవర పెట్టదు. భౌతిక మరణం కలవర పెట్టదు, ఎందుకంటే తిరిగి మనం నివసించబోతున్నాం. మరణానంతరం సమాధి పాలైనటువంటి వారు ప్రభువు రాకడ అనంతరం తిరిగి నివసించబోతున్నారు శాశ్వతంగా. నిద్రిస్తున్నటువంటి వారు ప్రభువును కలుసుకుంటారు. క్రమంలోనే జరుగుతుంది ఇదంతా, తెస్సలోనికీ పత్రిక చెప్పింది. ఆ నేపథ్యంలో మనం క్రీస్తునందు భద్రం చేయబడ్డాం, భద్రము చేయబడ్డాము. కెప్ట్ ఫర్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తులో ఉన్నాం మనం, కనుక మనం భయపడాల్సింది లేదు. అనేక మందిని చంపటానికి కంకణం కట్టుకున్నటువంటి టెర్రరిస్టులు కూడా కమిటెడ్గా చచ్చిపోతున్నారు. అనేక మందిని జీవింపజేయటానికి అపోస్తలులు తమ ప్రాణాలు పెట్టారు. క్రిస్టియన్ ఎప్పుడు సఫర్ అవుతున్నాడు సమాజంలో? బిబ్లికల్గా బైబిల్ స్టడీ చదివితే ఎక్కడ సఫర్ అయ్యాడంటే ప్రజల రక్షణ కొరకు సువార్థికుడు సఫర్ అయ్యాడు. ఫిజికల్ టార్చర్ అనుభవించారు అని అంటే అన్యుల చేతుల్లో వారి రక్షణ కోసం. యేసుక్రీస్తు సైతం శిలువ మీద ఆక్రందన అదే, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు, వీరి కొరకు నేను ఈ యజ్ఞం చేస్తున్నాను, వీరు అది ఎరుగక మాట్లాడుతున్నారు. తమకు దీవెనకరమైన వ్యక్తిని పట్టుకొని నిందించటం మానవులకు చాలా పరిపాటి. అక్కడే ప్రభు నేర్పించాడు మనకి వాళ్ళని క్షమించమని.
కనుక ప్రభువునందు భద్రం చేయబడి పిలువబడి ఒక ప్రమాణముతో కూడిన జీవితానికి నిలబడినటువంటి వారికి శుభము అంటున్నాడు. అట్లాంటి వారికి ప్రేమ, కనికరము, సమాధానం, కంపాషన్, పీస్ అండ్ లవ్, మెర్సీ, పీస్ అండ్ లవ్, be multiplied, be multiplied, be multiplied, విస్తరిస్తాయి అంటున్నాడు. ఇది భూమి మీద సంగతి మాట్లాడుతున్నాడు, పరలోక రాజ్యం గురించి కాదు. భూమి మీద దేవుని సమాధానం విస్తరిస్తుంది, భూమి మీద దేవుని ప్రేమ మన పట్ల విస్తరిస్తుంది, భూమి మీద మన పట్ల దేవుని కనికరము, మెర్సీ విస్తరిస్తుంది. మనం ఆ విస్తరించబడిన వాటిల్లో భద్రం చేయబడుతున్నాం. ర్యాప్డ్ అంటారు. మన చుట్టూతా కూడా ఆవరించి ఉంటున్నాయి. ఇవన్నీ కూడా ఎవడు మనల్ని తాకగలుగుతాడు? మనకే భయం, అస్తమానం అపనమ్మకం. అమ్మో ఏమవుతుందో ఏమవుతుంది, ఏం కాదు, ఏమైనా అవని దేవుడు దాన్ని తిరగరాస్తాడు, దేవుడు దాన్ని చూస్తాడు. యెహోవా ఈరే. గొర్రెపిల్ల కొరకు నువ్వు నేను బాధపడాల్సింది లేదయ్యా. హీ విల్ లుక్ ఆఫ్టర్ ద థింగ్స్. గాడ్ క్యాన్ లుక్ ఆఫ్టర్ ద థింగ్స్. అది ఆయన అవసరం, మన అవసరం కాదు. ద ల్యాంప్ ఫర్ ద రెమిషన్ ఆఫ్ ద సిన్స్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద లార్డ్. నువ్వు నేను చేయాల్సిన పని కాదు, ఆయన చేస్తాడు. పద, ఇవాళ ఏసే పరిష్కార సేవ నేను చేసేది కాదు, ఆయన చేసేది. హీ విల్ డూ ఇట్. నేను పక్కన నిలబడుతున్నాను అంతే. యేసుక్రీస్తు ప్రభువు వలవేయమన్నప్పుడు ఆ చేపలు ఆయన మాటకు వచ్చాయి తప్ప పేతురు యొక్క చేపల వేటకు వచ్చినవి కాదవి. అక్కడ చేపలను పట్టినవాడుగా కనబడుతున్నవాడు పేతురు అవ్వచ్చు, కానీ చేపలను ఇచ్చినవాడుగా కనబడుతున్నవాడు యేసుక్రీస్తున్నాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్. లోకానికి మనం కనపడతాం, కానీ మనకు కనపడాల్సింది ఆయన. ఆయన ఆ కార్యాన్ని జరిగిస్తున్నాడు, మనం దాన్ని ఆస్వాదిస్తున్నాం. అంతవరకు ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. యోధాపత్రిక ధ్యానాలు మాకు దీవెనకరంగా ఇమ్మని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనదిగాక. ఆమేన్.